హాయ్ ఫ్రెండ్స్, నోరూరించే మైసూర్ బజ్జీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపపిండి అలాగే మైదా పిండినండి. చాలా ఈజీగా టేస్టీ మైసూర్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటి. ఇంతకుముందు అయితే మైదా పిండిలో వరిపిండి వేసేదాన్ని, ఇంకా పెరుగు కూడా యాడ్ చేసేదాన్ని. ఈ రెండు అవసరం లేకుండా ఓన్లీ మినపపిండి ఉంటుంది కదండి, మనం ఇడ్లీలకి అలాగే అట్టుకి గ్రైండ్ చేసుకుంటాం కదా స్మూత్గా, దాంట్లో ఇడ్లీ రవ్వ కలుపుతాం కదా. నేనైతే ఇడ్లీ కోసం మినపపిండి రుబ్బాను, ఇడ్లీ రవ్వ సరిపోలేదు అంటే పిండి మిగిలిపోయింది అన్నమాట, ఇడ్లీ పిండి. ఆ పిండి అయితే మైదా పిండిలో వేసేసి బజ్జీలకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ముందు రోజు నైట్ అయితే పిండిని కొంచెం జీలకర్ర, వాటర్, సాల్ట్ వేసేసి అయితే నానబెట్టేసి ఉంచేసాను. మార్నింగ్ ఇలా బజ్జీలు అయితే వేసేసాను. హోటల్లో బజ్జీల్లా ఉన్నాయండి, చాలా రియల్లీగా నాకు బాగా నచ్చేసాయి. మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చాయి. అంటే మైదా పిండితో వేసినవి ఎన్ని తిన్నా కడుపు కూడా నిండవు. ఇలా ఇడ్లీ పిండితోటి వేసినప్పుడు అయితే చాలా తక్కువ తిన్నా కూడా ఫుల్ అయిపోయింది పొట్ట అనేసి అయితే అన్నారు మా వారు కూడా. చాలా బాగా నచ్చినాయి మా వారికి కూడా, పిల్లలకి అలాగే నాకు కూడా చాలా బాగా నచ్చాయి. పెద్దగా కూడా వచ్చాయి. ఇంతకుముందు మైదా పిండితో వేసేదాన్ని కదా ఓన్లీ, అవి అయితే తినేటప్పుడు సాగుతూ ఉంటాయండి. అందుకు మా వారు ఇష్టపడేవారు కాదు పెద్దగా. ఇలా వేసి చూడండి, మీరు కూడా మార్కులు కొట్టేస్తారు మీ ఇంట్లో. ఇంతకుముందు నేను వేసే బజ్జీల్లో అయితే వరిపిండి, వేడి నీళ్ళు, అలాగే మైదా పిండి, సాల్ట్, జీలకర్ర యాడ్ చేసి వేసేదాన్ని. వేడి నీళ్ళు వేయటం వల్ల పిండి త్వరగా పులిసి బజ్జీలు అయితే త్వరగా వేసేసుకునే అవకాశం ఉంటుంది. 1 అవర్ నానబెడితే సరిపోతుందండి. అంటే నైట్ నానబెట్టకుండా మర్చిపోయామనుకోండి, మార్నింగ్ టిఫిన్కి కావాల్సినప్పుడు ఇలా వేడి నీళ్ళు వేసేసి 1 అవర్ పాటు బబుల్స్ వచ్చేలాగా మనం పిండిని బాగా కలుపుకుని వేడి నీళ్ళు, జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎలా చేయాలో అర్థం కాకపోతే ఇంగ్రీడియంట్స్, మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.